నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఫామ్ హౌస్ లో కేసులో దర్యాప్తు వేగవంతం. పలు రాష్ట్రాల్లో 7 సిట్ బృందాల సోదాలు. నందకుమార్ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ చర్యలు. డెక్కన్ హోటల్ కిచెన్ లో 2 కట్టడాలు కూల్చివేత. పోలవరం ప్రాజెక్టుపై మంత్రి హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇంకా 5 ఏళ్లైనా పోలవరం పూర్తి కాదంటూ కామెంట్లు. 2022 టీ20 వరల్డ్ కప్ ను అందుకున్న ఇంగ్లాండ్. పాకిస్తాన్ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బట్లర్ టీం ఘన విజయం. మహబూబాబాద్ టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు. మంత్రుల సమక్షంలోనే గొడవ పడ్డ ఎంపీ ఎమ్మెల్యే. చేసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. నందకుమార్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. సిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి దూకుడుగా Bye.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 1 ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ 49 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 52 పరుగులతో అజేయంగా రాణించాడు. బట్లర్ 26 పరుగులు, బ్రూక్ 20, మొయిన్ అలీ 19. ఉత్సవంలో మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరాకు కూడా సాగునీరు అందలేదని కొందరు అంటున్నారని, అలాంటి వాళ్ల చెంప చెల్లుమనిపించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో గాంధీ భవన్ లో కూర్చుని మాట్లాడితే ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు చర్చ పెట్టి ఇతర పార్టీల నాయకుల చెంప చెల్లుమనిపించాలని చెప్పారు. మెయిన్ పిక్చర్ అయితే మన దగ్గర సాగే భూమి 1,30,00,000 ఎకరాలు. పోయిన వానకాలం మన ఇప్పుడు ఈ వానకాలం బాగా ఇప్పుడు కోతకు వచ్చింది కదా, ఇప్పుడు వానకాలం యాత్రంగా మన లెక్కలు ఇస్తే 2,30,00,000 వ్యతిరేకంగా 2,30,00,000 ఎకరాల్లో పంట పడుతుంది. ఇక పంట చూస్తారా, వరి ధాన్యం చూస్తే 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2,48,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పెట్టింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పండిన వడ్ల విలువ ఎంత అంటే 1,07,848 కోట్ల రూపాయల వడ్లు ఉంది. ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం శాతకాలను చేతులెత్తేసింది. యాసంగి పంటలో వడ్లు నూకలైతే బాయిలో కొనమంటే నూకలు బుక్కండి, మీ జనానికి నూకలు బుక్కుడు నేర్పించండి అని ఈ బీజేపీ నాయకులు మన రాష్ట్రాన్ని, మన రైతులను అవమానపరిచే విధంగా మాట్లాడింది. వడ్లు కొనమని మొండిపేసింది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క గింజ లేకుండా వడ్లు కొన్నారు. వారం లోపల ఏమిచ్చింది బీజేపీ? నల్ల చట్టాలు తెచ్చింది, డీజిల్ ధర పెంచింది, ఎరువుల ధర పెంచింది, రైతు పెట్టుబడి పెంచింది తప్ప బీజేపీ రైతుకి ఇచ్చింది ఏంటి అని నేను అడుగుతాను. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర మన కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయింది. కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయింది. ఇప్పటి కాలేదు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అరెస్టైన నందకుమార్ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టి నందకుమార్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబుకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్న నందకుమార్ డెక్కన్ హోటల్ కిచెన్ కోసం 2 అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు గుర్తించి వాటిని కూల్చివేయించారు. అక్రమ నిర్మాణాలపై నోటీసు ఇచ్చిన పనులు ఆపకుండా కొనసాగిస్తుండటంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రక్రియ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతోనే తాము అక్రమ నిర్మాణాలను కూల్చివేయించామని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్కు సంబంధించిన ఒక ల్యాండ్లోనైతే అక్రమ కట్టడాలు అంటూ దక్కన్ హోటల్కి సంబంధించిన 2 షాపులను అయితే ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులు కూలగొట్టడం జరిగింది. ఇదేమిటి, మాకు నోటీసులు వచ్చి కేవలం వారం రోజులే అవుతుంది, ఇంకా మేము ఎలాంటి స్పందన ఇవ్వకముందే వారం రోజుల లోపులోనే ఈ కట్టడాలన్నింటినీ కూల్చేశారు అంటూ కుటుంబ సభ్యులు, ఆయన భార్య అలాగే కుమారుడు వచ్చి ఇక్కడికి వాపోతున్నప్పటికీ కూడా జీహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేకుండా అసలు కొంచెం కూడా పట్టించుకోకుండా మీడియా క్వశ్చన్స్ వేసినా కానీ ఆన్సర్ చెప్పకుండా మొహం చాటేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం కట్టడాలని ఆపడానికి ప్రయత్నించిన భార్య అలా కుమారుడిని కూడా పక్కకు తీసుకెళ్లి అసలు పూర్తిగా ఈ కట్టడాల వైపు కానీ ఆ కూల్చివేతల వైపు కానీ ఇక్కడ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు కానీ రానివ్వకుండా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. పూర్తిగా నేలమట్టం చేసేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా సరైన ఇంటిమేషన్ లేకుండా వచ్చి మరి ఇక్కడ కనీసం సర్దుకునే అంత సమయం కూడా, అంటే లోపల ఏవైతే గ్యాడ్జెట్స్ ఉన్నాయో అవి తీసి పక్కన పెట్టే అంత సమయం కూడా ఇవ్వలేదని కూడా ఇక్కడ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది. ఎంత ప్రయత్నించినా కానీ మా కట్టడాలను అయితే మేము కాపాడుకోలేకపోయాము. ఈ షాప్స్ సంబంధించి ఇంత నష్టం జరిగినా అసలు దీనికి ఎందుకు వీటిని ఇలా కూలగొట్టారు, ఇన్ని రోజుల నుండి లేని ఈ అక్రమ కట్టడం అనేది ఈ మాట ఇప్పుడెందుకు వస్తుంది, అసలు ఏం జరిగింది, మాకు సంబంధించి కూడా ఇప్పుడు ఇక్కడ మేము ఇంతకుముందు ఈ షాప్ ఓపెన్ చేసి కూడా మొన్న కేవలం 1 నెల అవుతుంది అంతే. చాలా తక్కువ సమయంలోనే వీరు ఇలా కూలగొట్టడం అనేది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివన్నీ చేస్తున్నారని కూడా వారి భార్య అలాగే కుమారుడు అయితే వాపోవడం జరుగుతుంది. మనమైతే చూడవచ్చు అసలు ఏ మాత్రం పీస్ కూడా మిగలకుండా పూర్తిగా కట్టడాలను అయితే కూల్చివేసిన పరిస్థితి. అక్కడ చూసుకున్నట్లయితే గ్యాడ్జెట్లని కనీసం మనం ప్యాక్ కూడా చేయనీయకుండా వెంటనే సిబ్బంది ఎంత చేతికి వీలైతే అంత కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారు. దాదాపు లక్షల విలువైన గ్యాడ్జెట్లను అయితే ఈరోజు వారు కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొంత మాత్రమే రికవర్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఈ గ్యాడ్జెట్స్ని కాపాడుకునే ప్రయత్నంలో కూడా కొంతమంది లోపల ఉండి సదురుతున్నప్పటికీ కూడా, మొత్తం లోపల ప్యాక్ చేస్తున్నప్పటికీ కూడా ఆగకుండా బయటికి వస్తారా కూలగొట్టమంటారా అనే మాటలు మనమే వినిపిస్తూ వెంటనే భవనాలను అయితే కూల్చేస్తూ ఉండడం అయితే మనం ఇందాక విజువల్స్లో అయితే చూసాము. ఎట్టకేలకు అధికారులు తాము అనుకున్నదే చేస్తాము, మేము ఎవరి మాట వినము, ఏ నోటీసులను మేము పట్టించుకోము, మాకు వచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే మేము వెళ్తున్నాము అని చెప్పినప్పటికీ కానీ అసలు ఎవరు మీకు ఆదేశాలు పంపించారు, ఏ సమయంలో మీకు దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు, ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చారు, ఎంత సమయం ఇచ్చారు అనే వివరాలు అడిగినప్పటికీ కూడా వాటికి ఎలాంటి ఒక్క ఆన్సర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఎవరికి ఏమి జరిగినా ఇక్కడ ఎవరు ఎలాంటి మాటలు చెప్పినప్పటికీ కూడా నష్టపోయింది మేమని కుటుంబ సభ్యులు అయితే బాధపడడం మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. కేసుకు సంబంధించి నిందితుడు నందకిషోర్కు సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ని అయితే ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులు కూలగొట్టడం అయితే జరిగింది. అయితే ఈ కట్టడాలకు సంబంధించి ఇవి అన్ని కూడా అక్రమ కట్టడాలని చెప్తున్నారు. కానీ ఒక వారం రోజుల క్రితమే మాకు నోటీసులు వచ్చాయి, మేము రెస్పాండ్ అయ్యే లోపు మాకు ఇంకా పూర్తిగా ఇప్పుడే కూలగొడతారు అనే విషయాలు అయితే తెలియకపోయినప్పటికీ కూడా మేము వచ్చి ఆపడానికి ప్రయత్నించినా కూడా అధికారులు దాన్ని ఏమీ పట్టించుకోకుండా వెంటనే మేము ఇక్కడ ఉండగానే మా కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టారని ఇక్కడ
వారి కుటుంబ సభ్యులు అయితే వాపుతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సార్, ఇప్పటికే మీరు చెప్తున్నారు వారం రోజులే అవుతుంది మేము ఈ నోటీసులు అయితే అందుకొని, కానీ మేము వచ్చి చెప్తున్నా, నోటీసులు చూపిస్తున్నా కానీ అధికారులు స్పందించడం లేదని చెప్తున్నారు. ఎందుకు, అసలు ఏం జరిగింది? వాళ్ళు స్పందించలేరండి. మీరు మీడియా వాళ్ళు కూడా ఫాలో అయ్యారు కదా, స్పందించాలి అంతే. అసలు ఈ నోటీసులు అనేటివి మీకు ఎప్పుడు అందాయి సార్? ఎన్ని రోజులు అవుతుంది వీటికి సంబంధించి? ఎందుకు వీటిని కూలగొట్టారు అనుకుంటున్నారు మీరు? ఏమో అండి, అదే అర్థం కాకనే మేము వచ్చాం. కనీసం మిమ్మల్ని ఆ కూలగొట్టిన ప్లేసెస్కి కూడా వెళ్ళనివ్వట్లేదు, ఎందుకు అసలు? అంటే అది మాకేమైనా రిస్క్ ఉంటుందని వెళ్ళనిస్తలేరు. కానీ మా మేము హోటల్లో వెళ్ళి లంచ్ చేస్తామంటే అక్కడ కూడా వెళ్ళనీయలే. ఇక్కడంటే వాళ్ళు అంటున్నారు మీకు రిస్క్ ఉంటుంది మేడం, మీ ప్రొటెక్షన్ కోసం అన్నని. మా హోటల్ లోపలికి వెళ్ళి లంచ్ చేసుకుంటామంటే కానీ అలౌ చేయలేరండి. ఎందుకు అలౌ చేయలేరో మాకు అర్థం కాదు. మీకు అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని రోజుల క్రితం వచ్చింది? ఇక్కడ ఎంప్లాయీస్కి మేము ఈరోజు టీవీలో చూసి వచ్చాం, నేను మమ్మీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేము టీవీలో చూసి వచ్చాము. ఒక వారం రోజుల క్రితం అయితే జిహెచ్ఎంసీ నుండి మాకు నోటీసులు అయితే అందాయి, కానీ ఇప్పటి వరకు ఈ టైంలో కూలగొడతారు అనే విషయం అయితే మాకు తెలియదు. మేము నోటీసులు చూపిస్తున్నాం, ఇంకా సమయం ఉందని చెప్తున్నప్పటికీ అటు పోలీసులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ స్పందించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం హోటల్లోకి వెళ్ళి మేము భోజనం చేస్తాము, పొద్దుటి నుండి మేము తినలేదు. ఈ వార్త తెలిసిన వెంటనే మేము ఇక్కడికైతే చేరుకున్నాము. ఏవైతే స్థలాలు ఉన్నాయో ఫిలిం నగర్కు చేరుకున్నాము. కానీ ఇక్కడ చేరుకున్నప్పటికీ కూడా ఎలాంటి లాభం లేకుండా పోయింది. మా కళ్ళ ముందటనే మా భవనాలని కూల్చేస్తున్నా, మేము అడుగుతున్నా కానీ మాకు సరైన స్పందన లేదు. అది తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ వెహికల్స్ అయితే ఉన్నాయో అవి కూడా పూర్తిగా జిహెచ్ఎంసీకి సంబంధించినవి కాదు, ప్రైవేట్ వాహనాలు కూడా ఇక్కడ ఆపుతున్న పరిస్థితి. వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఆగకుండా వెళ్ళిపోవడం వెనుక ఏదో మతలబు ఉందానికి ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శివాతో లిఖిత, అమ్మ న్యూస్, హైదరాబాద్. నేను జస్ట్ టీవీలో చూసి వచ్చానండి. మేము కూడా అడుగుతున్నాం, ఎప్పటి నుండి ఇస్తున్నారు? సైనిక సిబ్బందిని కూడా అడుగుతున్నారు. మీకు సండే చేసి ఉంటుందండి ఎక్కడన్నా? జిహెచ్ఎంసీ ఏదైనా సండే వస్తుందా? మాకు నోటీస్ ఉన్నదంటే కూడా, ఆన్లైన్లో ఉన్నదంటే కూడా చూడట్లేదంటే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు. అడుగుతున్నారు కూడా ముఖం చాటేస్తున్న పరిస్థితి. ఇది అంతా ఎవరు చేస్తున్నారు అనుకుంటారు? ఏమండి మాకైతే తెలియదు. మేము వచ్చినాం ఆపడానికి, మా ప్రాపర్టీ మేము కాపాడడానికి వచ్చినామండి. ఇది ఎవరు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అంతా మాకు తెలియదు. మా ప్రాపర్టీ కోసం మేము వచ్చాము అంతే. లంచ్ కూడా చేయలేదండి, తిందామని కూర్చొని టీవీ ఆన్ చేసేసరికి ఇదంతా చూసి ఉరుక్కుంటూ వచ్చేసాం మేము బాబుని తోలుకొని. మా హోటల్కి వస్తుంటే మాకే ఆపినరండి. మేము లంచ్ చేసుకుంటాం సార్, లోపలికి వెళ్ళాలంటే పంపిస్తలే. ఎందుకో ఏందో మాకు అర్థం అవ్వట్లే. నోటీస్ చూపిస్తుంటే కూడా ఎంత ఇది మొత్తం ఇది స్టార్ట్ కాకముందే నోటీస్ చూపించాము వచ్చి, అయినా ఆపలేదు. మొత్తం తీసాకనే వెళ్ళారు. హెచ్ఎంసీ ఆఫీసర్లు అయితే ఎక్కడ కనిపించలేదు, వెళ్ళిపోయారండి. సరే సరే రా లోపలికి పోదాం. ఉండు మీరు నోటీస్ కాపీ చూపిస్తామని రాసుకోండి అంతే. మేము మొన్ననే కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నామండి. ఒక్కసారి మేము చెప్పి వెళ్తామండి, లంచ్ చేయలేదు. నువ్వు చెప్పేట ఒక 2 minutes ఆగండి. The learned Standing Council seeks to produce the order dated 7/11/2020 before the court. In the view of the above, status quo obtaining as today shall be maintained until further orders. అంటే ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఆపకుండా కులగొట్టేస్తున్నారు. మాకు హోటల్ ఓపెనింగ్ నుంచి ఈ 2 ఇలానే ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఇంతమంది పోలీసు వాళ్ళు ఎందుకున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరు వచ్చి కులగొడుతున్నారు మాకు ఏమి ఎట్టివారి అర్థం కూడా అవ్వట్లేదు. అసలు ఇది మాకు ఎలాంటి సంబంధం. హోటల్ ఓపెనింగ్ స్టార్టింగ్ పిక్చర్స్ ఇస్తాము, మొత్తం ఇక్కడ అన్ని ప్రాపర్టీలో ఇట్లానే ఉంది. ఇక్కడ వరకు మేము టిక్షక్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే అంతా ఇలానే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఆర్డర్ కూడా ఉంది. మాకు ఒక్కటే నోటీస్ ఇచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు, ఇలా చేస్తున్నారు. ఇది జరిగింది ఇక్కడ. ఈ ల్యాండ్ సంబంధించి ల్యాండ్ ఓనర్లు ఎవరు, లీజ్ ఎవరు తీసుకున్నారు? ల్యాండ్ ఓనరు వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు, అండ్ మా డాడీ నందకుమార్ గారు లీజుకి తీసుకున్నారు. ఒక ఈ 5 years అయింది. ఇది అంటే రఫ్ ఐడియా 5 years అయింది. అంటే ప్రస్తుతం మీకు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంతకుముందు కన్సల్ట్ చేయడం జరిగిందా, ఏమన్నారు? జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు ఒకటేసారి 2 ప్రాపర్టీ నోటీస్ ఇచ్చారు అంతే. ఆ ఒక్క నోటీసే ఇచ్చారు. దానికి మేము ఆల్రెడీ కోర్టుకి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. క్లియర్గా చెప్తాను, కోర్టు ఆర్డర్ కూడా మీకు చూపించాం. అమ్మ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ లేనే లేరు, ఇక్కడ అంతా పోలీసు వాళ్ళే ఉన్నారు. మాకేం అర్థం అవ్వట్లేదు. మీరు ప్రాపర్టీ
గవర్నమెంట్ ప్రాపర్టీ ఎటువంటి ప్రాపర్టీ కొనుస్తున్నారు దాని వర్త్ ఎంత ఉంటుంది? దీని వర్త్ ఏమో ఎస్టిమేషన్ చాలా పెద్ద అమౌంటే ఉంటుంది. కానీ మా హోటల్ లోపల కూడా మమ్మల్ని బోనిస్తలే లంచ్ చేసుకోనికే. ఏంది ఇగో చూడండి, ఇగో హోటల్ లోపల కూడా వెళ్ళిస్తలే, అలౌ లేదు. ఎందుకు లేదు? మా హోటల్లో మేము అలౌ లేదు, లంచ్ చేసుకోవద్దు. పొద్దున్న నుంచి అందరు నేను అంతా పోలీసు వాళ్ళు వచ్చి కూర్చున్నారు. హోటల్ లోపలికి వెళ్ళి లంచ్ చేసుకున్నామంటే కూర్చొనియారు. లంచ్ చేయొద్దా మేము మా హోటల్కి వెళ్ళి? ఏంది చూడండి ఇక్కడ, ఇగో అమ్మ హోటల్ లోపలికి వెళ్ళనిస్తలే అండి. చూడు ఇంత ఫాస్ట్ చేస్తూనే ఉన్నారు. ఆర్డర్ చూపించినాక కూడా ఇట్లా చేస్తారు. ఆర్డర్ చూపించినాము, ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాం కూడా. వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇస్తలేరు. ఆ జిహెచ్ఎంసీ లో కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు? ఎక్కడ ఉన్నారు? చూడండి ఇక మీరే చూడండి, మన లోపల కూడా వెళ్ళనిస్తలే. మన లోపలికి వెళ్ళండి మేడం, మేము లోపలికి వెళ్తాం. ఎమ్మెల్యేల కొనుగోలు మంత్రుల సాక్షిగా మహబూబాబాద్ టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. జిల్లాలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు పరిశీలించారు. నిర్మాణ పనులను మంత్రులకు వివరిస్తుండగా పార్టీ కార్యాలయ పనులను కాంట్రాక్టర్తో సంబంధం లేకుండా తానే సొంతంగా చేశానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఎమ్మెల్యే వ్యాఖ్యలను అడ్డుకున్న ఎంపీ మాలోత్ కవిత పార్టీ కార్యాలయ నిర్మాణ ఖర్చులను పార్టీయే భరిస్తుందని, సొంతంగా మీరేమీ చేయలేదని చెప్పారు. మంత్రులు ఉండగానే ఎంపీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో మంత్రులిద్దరూ వారికి సర్ది చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లకు సంబంధించిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి సబిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి అన్నారు. కష్టపడి పనిచేసే వారికి టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి తెలిపారు. జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాక్సైడ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హాస్పిటల్ ను ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన మ్యాక్స్ 8 హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. అన్ని సదుపాయాలతో అనువైన ప్రదేశంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. వైద్య రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన వైద్య బృందం, అత్యాధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తామని హాస్పిటల్ ఎండీ సంపత్ కుమార్ రెడ్డి తెలిపారు. చాలా పనులు అయినారు, కరెక్ట్ అయినాయి. బట్ అయితే ఇంకా రిమైనింగ్ వర్క్ చాలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మున్సిపాలిటీలోని పలు కాలనీలలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి పనులను ప్రారంభించారు. 5,25,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, యూజీడీ పనులకు శంకుస్థాపన చేశారు. సమిష్టి సహకారంతో కాలనీల అభివృద్ధి చెందుతాయని, అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రిలీజ్ బై చాలా పనులు అయినారు, కరెక్ట్ అయినాయి. బట్ అయితే ఇంకా రిమైనింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. డ్రైనేజెస్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, అలాగే కనీసం వాటర్ అన్నీ వచ్చినాయి అంటారు, వాటికి రాలేదు. ప్లస్ ఇంకా చాలా చాలా వర్క్స్ ఉన్నాయి. సో మనం చేసిన పావర్స్ మాత్రమే ఇంకా చాలా ఉన్నది. సో అవన్నీ చేయాలి. ఈ రోజు స్టేజ్ మీదకి వచ్చి పెద్దవాళ్ళందరూ కోపడుతూ మాట్లాడుతున్నారంటే వాళ్ళ వర్క్ మనం కంప్లీట్ చేయలేదు. కాబట్టి వీళ్ళైతే తొందరగా డిస్కషన్ చేసినాను. నేను కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుతున్నాను. మన అమీన్పూర్ మండలం చాలా పెద్దది, దానికి ఫండ్స్ చాలా వస్తాయి. మనం కట్టే ట్యాక్స్లు, మన వెంచర్లు ఖర్చులు కాకుండా మనకు జీపీకి ఇంకా నడకుండా ఉంటే ఇంకా ఫండ్ చాలా వస్తుంది. ఇది కూడా నోటీస్ లోకి మైపాల్ గారు తీసుకెళ్తున్నా. చాలా కబ్జాలు జరుగుతున్నాయి, అలాగే ఇంకా జీపీ ఇంకా నడుస్తున్నాయి. పరంగారెడ్డి గారు కూడా నోటీస్ లో ఉంది, అది నోటీస్ లో పెట్టుకొని అది ఆఫీసే మంచి. అలాగే మన మున్సిపాలిటీ ఫండ్ మనకు పెడితే సరిపోతుంది. దాంతో పాటు ఎమ్మెల్యే గారి ఫండ్ కూడా ఇంకా యాడ్ అయితే ఇంకా మంచిది. అలాగే ఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా 75% ఇంకా వరకు మిగిలే ఉంది, అలాగే చేయాలని కోరుకుంటూ, అలాగే కౌన్సిల్ మీటింగ్ లో మీరు ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నప్పుడు రెస్పాండ్ అయ్యి అపోజిషన్ కి కూడా అంత ప్రిఫరెన్స్ ఇస్తే కొంచెం ఏమంటారంటే మన అధికారంలో ఉన్న వాళ్ళకి మైనస్ ఏంటో తెలుస్తాయి. దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి కూడా అపోజిషన్ కూడా మీరు వాల్యూ ఇస్తే కనుక కొంచెం మన సమాజం అనేది మనం గెలిపించుకున్నందుకు అదొక విలువతో ముందుకు నడుస్తుందని కోరుకుంటాను. ఆఫ్టర్ 5 years ఫైట్ చేద్దాం. సో అప్పటి వరకు పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షకు అభ్యర్థులు తపనతో సన్నద్ధం కావాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. పోలీస్ కొలువు చేజిక్కించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేటలోని పోలీసు అభ్యర్థుల శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అభ్యర్థులంతా పట్టుదలతో ఉద్యోగం సాధిస్తే ఒక్క ప్రజా ప్రతినిధిగా అదే మాకు నిజమైన ఆనందమని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తూ అగ్నిపథ్ పేరిట కాంట్రాక్ట్ విధానం తేవడం హేయమైన చర్య అని విమర్శించారు. త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి చెప్పారు. దాదాపు మనం 1030 మంది పిల్లలకు మన సిద్దిపేటలో మీరందరూ హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరే ఉచిత శిక్షణా కేంద్రాన్ని, కేసీఆర్ ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ గజ్వేల్లో, దుబ్బాకలో, హుస్నాబాద్లో, సిద్దిపేటలో 4 చోట్ల మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి మీరందరూ హైదరాబాద్ దాకా వెళ్ళి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి డబ్బు వృధా చేసుకోవద్దు, మన దగ్గరే క్వాలిటీ కోచింగ్ ఇవ్వాలని ప్రయత్నం చేసినాం. ఐఎమ్ సో హ్యాపీ. 580 మంది మన సిద్దిపేట నుంచి క్వాలిఫై అయ్యారు. రాత పరీక్షలో మంచి నంబర్ వచ్చింది, 580. బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ టుగెదర్ 580 మంది మన సిద్దిపేట జిల్లా నుంచి క్వాలిఫై అయ్యారు. సో ప్రిలిమినరీ అయిపోయింది. నౌ ఫిజికల్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్లో కూడా మీరు మంచి ఉత్తీర్ణత సాధించాలని చెప్పి మన పోలీస్ కమిషనర్ శ్వేత గారు, మన సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారులను నేను కోరగానే మనం 4 చోట్ల మీకు ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. చేరియాల్లో పెట్టినాం, గజ్వేల్లో పెట్టినాం, దుబ్బాకలో పెట్టినాం, సిద్దిపేటలో కూడా పెట్టాం. మన జిల్లాలో ఈ 4 చోట్ల కూడా మన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత మీకు ఫిజికల్ టెస్ట్కు ట్రైనింగ్ను ప్రారంభం చేసుకుంటా ఉన్నాం.
మరి మన సిద్దిపేటలో కూడా గర్ల్స్కి అయితేనేమో ఇక్కడ మల్టీపర్పస్ హై స్కూల్లో పెట్టుకున్నాం. బాయ్స్కి అయితేనేమో మన నవోదయ విద్యాలయం ఎల్ఎంకి కాలేజ్ ఆవరణలో బాయ్స్ కూడా పెట్టి రోజు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఒక్కటే మీ అందరు. హైదరాబాద్ సరూర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి ఓ భర్త సూసైడ్ చేసుకున్నారు. సరూర్ నగర్లో నివాసముంటున్న శేఖర్కు మల్కాజ్గిరి చెందిన నాగాంజలితో 2014లో వివాహమైంది. నాగాంజలి హైదరాబాద్లో కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేసేది. జనవరి నెలలో నాగాంజలి ఆదిలాబాద్కు బదిలీ అయింది. అయితే ఆమె 2019 సంవత్సరం నుండి స్వరూప్ రెడ్డి అనే వ్యక్తితో చనువుగా ఉండటాన్ని శేఖర్ తట్టుకోలేకపోయాడు. దీనిపై ఆమెను ప్రశ్నిస్తే భవిష్యత్తులో మళ్లీ అలాంటి తప్పు చేయనని క్షమాపణ చెప్పింది. కానీ తిరిగి వివాహేతర సంబంధం కొనసాగించడంతో శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు శేఖర్ మృతికి కారకురాలైన నాగాంజలి స్వరూప్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శేఖర్ తండ్రి శంభయ్య పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ అమ్మాయి బ్యాంకులో కనిపించేంత మంచిదైతే కాదు సార్. నేను చనిపోతూ అబద్ధం చెప్పాను సార్. ఈ అమ్మాయి బ్యాంకులో కనిపించేంత నిజమైన పర్సన్ అయితే కాదు సార్. మీరు ఖచ్చితంగా దర్యాప్తు చేయండి సార్. ఈ అమ్మాయి ప్రవర్తననే కాదు సార్. బ్యాంకులో తెచ్చుకుంటే మీకు ఏం కాదు సార్, మీకు ఏం తెలీదు. వాడు హై టెక్నాలజీ ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు సార్. వాడు ఐఐటి ఖరగ్పూర్లో చదివి ఇదంతా వాడు మొత్తం ఇద్దరు పన్నిన పన్నాగం. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు సార్ ఇది పన్నాగం. ఇప్పుడు అప్పటిది కాదు సార్. బ్యాంకులో కనిపించేంత చైర్మన్ల వాళ్ళ దగ్గర ఏ మాటలు మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడుతుంది సార్. చేసే పనులు చేస్తుంటుంది సార్. ఈ అమ్మాయి అక్కడ కనిపించేంత అమ్మాయి కాదు సార్. ఈ అమ్మాయి మీరు ఖచ్చితంగా మొత్తం దర్యాప్తు చేయండి సార్. నా పిల్లల్ని కాపాడండి సార్. వాళ్ళిద్దరు ఏకమై వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆ పిల్లల్ని పడేయాలనుకుంటున్నారు సార్. నేను నిజం చెప్తున్నా సార్. నా పిల్లల్ని కాపాడండి సార్. అన్యాయం అయిపోతారు సార్ నా పిల్లలు. పిల్లలు అడ్డు పెట్టుకొని చేస్తుంది సార్. సార్ ఈ అమ్మాయి బ్యాంకులో కనిపించేంత మంచిదైతే కాదు సార్. నేను చనిపోతూ అబద్ధం చెప్పాను. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.